హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? ఏపీ ఇంటర్‌కి సంబంధించి షార్ట్ మెమోస్ రిలీజ్ అయ్యాయండి. సో, ఇక్కడ షార్ట్ మెమోస్ ఏంటి అనుకున్నట్లయితే మీకు షార్ట్ మార్క్స్ మెమోస్ అనమాట. సో, ఏంటి అనుకున్నట్లయితే మీ ఒరిజినల్ మార్క్స్ మెమోతో పోల్చినట్లయితే షార్ట్ మార్క్స్ మెమో అనేది మీరు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం అయినా సరే లేకపోతే డిగ్రీ కోసం జాయిన్ అయినట్లయితే ఈ షార్ట్ మెమోస్‌ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో, మీకేంటంటే బేసిక్‌గా ఈ షార్ట్ మెమోస్ సెపరేట్ పీడిఎఫ్స్ అనమాట. సో, పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ ఔట్ తీసుకొని వీటి మీద గాని ప్రిన్సిపల్ సైన్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ సంబంధించి కౌన్సెలింగ్ అయినా సరే, అడ్మిషన్స్ అయినా సరే, ఏమైనా సరే లీగల్‌గా దీన్ని మనం ఒక మార్క్స్ సమ్ కింద కన్సిడర్ చేస్తారండి. సో, మీకు కౌన్సెలింగ్‌లో గానివ్వండి, లేకపోతే ఇతర దేంట్లో అయినా సరే మీకు మార్క్స్ సమ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తారనమాట. ఈ షార్ట్ మెమోస్‌ని. సో, ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక రిజల్ట్ రూపంలో కూడా ఈ షార్ట్ మెమోస్‌ని అయితే మీరు చూపించుకోవచ్చనమాట. అయితే మీకు లింక్స్ అనేవి మీకు యాక్టివేట్ చేశారండి. సో, ఈ లింక్ అనేది మీకు డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే వెళ్ళి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చెప్పిస్తాను. సో, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. దాంతో పాటు మీరు జనరలా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సా? సో, మీరు ఏ కోర్స్ అయితే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత మీరు పాస్డ్ ఔట్ ఇయర్ అనమాట. సో, మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, మీరు 2025 కాబట్టి 2025 సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో, లేదు మీరు ముందు ఇయర్ అనుకున్నట్లయితే 2024 కానీ 2025 కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ సీనియర్స్ ఎవరైనా ఉన్నట్లయితే. అలాగే ఇక్కడ పాస్ మంత్ అనమాట. ఇక్కడ మీరు మార్చ్ సెలెక్ట్ చేసుకోవాలనమాట. మే అంటే మీరు సప్లీలో పాస్ అయ్యారని చెప్పేసి అర్థం. సో, ఇక్కడ మార్చ్ అంటే మీరు రెగ్యులర్‌లో పాస్ అయ్యారని చెప్పేసి అది అర్థం అనమాట. అలాగే మీ హాల్ టికెట్ నంబర్ అండి. మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయాలి. దాంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలనమాట. సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే మీరు హాల్ టికెట్ నంబర్ మీద అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో, సో, అదే హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఇంటర్మీడియేట్ యొక్క పీడీఎఫ్ డౌన్లోడ్ అయితే అయిపోతుందనమాట. సో, మీకు షార్ట్ మెమో అయితే పీడీఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుందండి. సో, ఆ పీడీఎఫ్ మీద మీ ప్రిన్సిపల్ సైన్ చేసుకున్నట్లయితే అదే మీకు ఒరిజినల్ మార్క్స్ కిందైతే కౌంట్ చేసుకుంటారనమాట. సో, మీకు మార్క్స్ మెమో ఒరిజినల్‌గా రిలీజ్ అయినంత వరకు, ఒరిజినల్‌గా మీ కాలేజ్ వచ్చినంత వరకు కూడా మీ ఇదే మార్క్స్ మెమోని పట్టుకొని మీరైతే అన్ని కౌన్సెలింగ్‌కి అన్నిటికి అడ్మిషన్స్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదే విధంగా ఇంటర్మీడియేట్ సంబంధించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఎప్పటికప్పుడు ఇంటర్మీడియేట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. మనకి నెక్స్ట్ ఫర్దర్ ఎంసెట్, డిగ్రీ కౌన్సెలింగ్ కూడా మన ఛానెల్ అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే మనం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే చెప్పి అక్కడ కూడా లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. థాంక్ యూ బాయ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.